కొరటిపాడు ట్యాంక్ బండ్ వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గళ్ల మాధవి ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా గళ్ల మాధవి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కమిటీ వాకింగ్ ట్రాక్ అభివృద్ధి చేయటకు కృషి చేయాలని, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అతిపెద్ద ట్రాక్ ఇదే అని, పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు త్వరలో మొదలుపెట్టే విధంగా మున్సిపల్ కమిషనర్తో మాట్లాడతానని అన్నారు. ఎన్నికైన కమిటీ సభ్యులైన ప్రెసిడెంట్గా కన్నసాని బాజీ, సెక్రటరీ బెజవాడ శివరామకృష్ణారెడ్డి, వైస్ ప్రెసిడెంట్లుగా ఇమాడ బత్తిని కోటేశ్వరరావు, అన్నం గంగాధర్, ట్రెజరర్ ఓబులరెడ్డి జిమ్ సత్యనారాయణ, గార్డెస్ లేళ్ల రత్తయ్య, జాయింట్ సెక్రటరీ గల్లా గురుపాదం, ఈసీ మెంబర్గా రవీంద్ర, విష్ణువర్ధన్, రామకృష్ణారెడ్డి, భాస్కర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, కందుల సుబ్బారావు, భాష్యం నర్సయ్య, సింగంశెట్టి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొరటపాడు వాకింగ్ ట్రాక్లో ఉన్నాము. ఈరోజు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. కొత్త కమిటీ దానికి ఫామ్ అవ్వడం జరిగింది. ఇంట్లో చాలా పెండింగ్ వర్క్స్ ఇప్పటికే మిగిలిపోయి ఉన్నాయి. కమిటీ ఫామ్ అవ్వక ఇంకా వెనకబడిపోయి ఉన్న పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా ఫాస్ట్గా ఈరోజు కమిటీ ఏర్పాటు చేసుకున్న వెంటనే కూడా సమస్యల మీద దృష్టి పెట్టాం. అలాగే ఇక్కడ ఉన్న లైట్లని ఫస్ట్ ముందుగా మార్చుకోవడం జరిగింది. అండ్ ట్రాక్కి చాలా సమస్యలు ఉన్నాయి. వాచ్మెన్ సమస్య కానివ్వండి, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, జిమ్, అలాగే చిల్డ్రన్ ఎక్విప్మెంట్, ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి మనం పరిష్కరించాలి. ఆల్రెడీ జిఎంసీ వారి నుంచి 3,40,00,000 నిధులు దీనికి కేటాయించబడ్డాయి. కాంట్రాక్టర్ గారిని మళ్ళీ పిలిచి దీన్ని వర్క్స్ రీస్టార్ట్ చేయించే విధంగా అందరం చేస్తాము. కమిటీ మెంబర్స్ అందరూ కూడా చాలా డెడికేటెడ్ వర్కర్స్ కాబట్టి చాలా ఫాస్ట్గా ఈ ట్రాక్ సుందరీకరణలో కానివ్వండి, ఎమ్యూనిటీస్ పరంగా కానివ్వండి, ఒక కొలిక్కి తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా చాలా ఆహ్లాదభరితమైన ఉత్తమమైన ట్రాక్గా పేరు వచ్చేలాగా కమిటీ మెంబర్స్ అందరూ కూడా కృషి చేస్తారు. వారికి మా యొక్క సహాయ సహకారాలు కూడా అందుతాయి.